సార్ ఇక్కడ చట్ట పరిధిలో కొన్ని పదాలని కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడాలి. దానికి ఏంటి అంటే, ఒకటి అనుమానితులుగా ఉన్నవాళ్ళు, ముద్దాయిలుగా పరిగణనలోకి తీసుకున్న వాళ్ళు, నిందితులుగా తేలిన వాళ్ళు. ఇవి 3 చట్ట పరిధిలో ఉండేటువంటి పర్సెప్షన్స్ సార్. ఈ పర్సెప్షన్స్ లో ఇంకొకటి కస్టడీలోకి తీసుకోవడం వేరు, అరెస్ట్ చేయడం వేరు. అంటే ఇక్కడ ఏంటంటే అరెస్ట్ అనేది ఆల్రెడీ ముద్దాయి ఇతని వల్ల థ్రెట్ ఉంది, లేదంటే ఇతను ఖచ్చితంగా ఆ సీన్ లో ఉన్నాడని చెప్పేసి జరిగేదాన్ని అరెస్ట్ అంటారు. లేదంటే ఇతను అనుమానితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతను కస్టడీలోకి తీసుకుని మనం కొంత ఎంక్వైరీ చేస్తే కొంత సమాచారాన్ని రాబట్టచ్చు అనేదాన్ని కస్టడీ అంటారు. ఈ విషయాల్లో ఇక్కడ క్లియర్ గా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జైలుకి వెళ్ళి లేదంటే కస్టడీలోకి వెళ్ళి బెయిల్ మీదో లేదంటే పూచి ఇంకొక రకమైనటువంటి కండిషన్స్ మీద బయటకు వచ్చినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కాదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా చట్ట పరిధిలో పరిశీలనలో ఉండేటువంటి అంశాలు. వీటిని బేరీజ్ చేసుకుని ఏ కేసు అయినా సరే ఇన్వెస్టిగేషన్ అనేది జరిగింది. ఇంకొకటి సిట్ ఎక్కడ కూడా బయటకు వచ్చి చట్టపరంగా వాళ్ళు మాట్లాడరు. ఏ న్యాయస్థానం పరిధిలో అయితే సిట్ ఏర్పాటు చేశారో ఒక అంశం మీద, ఆ న్యాయస్థానానికి మాత్రమే వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీ దొరికినటువంటి ఆధారాలను స్టేట్మెంట్ పూర్వకంగా లిఖించి మాత్రమే ఇస్తుంది న్యాయస్థానానికి. అందులో క్లియర్ గా ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ ఒప్పు జరిగిందని కూడా సిట్ ఎక్కడ మెన్షన్ చేయదు చట్ట పరిధిలో. ఇక్కడ ఇంత అమౌంట్ చెయ్యి మారినట్లుగా పలానా వ్యక్తి మాకు చెప్పాడు, ఆ అమౌంట్ ఈ కారణం ద్వారా అతని చేతికి వచ్చినట్లు, మరొక కారణం ద్వారా పలానా వ్యక్తికి అప్పచెప్పినట్లుగా ఇచ్చారు అని మాత్రమే సిట్టు పరిగణలోకి తీసుకెళ్లి న్యాయస్థానానికి చెప్పిద్ది. అందులో భాగంగానే గతంలో కస్టడీలోకి తీసుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి, నా పని డబ్బులు వసూలు చేయడం, వాళ్ళు ఇవ్వమన్న చోట ఇవ్వడం మాత్రమే నా పని, నేను ఒక పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేశాను, ఈ విషయంలో అంతా కూడా దానికి సంబంధించిన లావాదేవీలు మొత్తం పెద్దలకే తెలుసు, నేను జస్ట్ మీడియేటర్ ని క్యాష్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పేసి రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సిట్ గతంలో న్యాయస్థానానికి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి విషయం. ఈ రోజు అటాచ్ చేసినట్టు అదనపు ఛార్జ్ షీట్ లో ఇప్పటికే A38 గానే ఏమో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు కూడా ఈ మద్యానికి సంబంధించి అమ్మకాల్లో జరిగినట్టు లావాదేవీల యొక్క డబ్బుని ఎన్నికల కోసం కొందరు అభ్యర్థులకి తీసుకెళ్లి ఇచ్చారు, దానికి ప్రభుత్వ వాహనాలను ఉపయోగించారు అని చెప్పేసి క్లియర్ గా ఈ రోజు అటాచ్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది సిట్టు. న్యాయస్థానానికి అందించినట్టు దాంట్లో ఇచ్చింది. అందులో ఇది నేరం కాదని కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి నేరేషన్ విత్ ఎవిడెన్స్ తో మాత్రమే అక్కడ ఇస్తారు. అలా జరిగినటువంటి విషయంలో న్యాయస్థానాల దగ్గర నుంచి కోర్టులో పనిచేసేటువంటి లాయర్లు సమ్ యాక్ట్ ద్వారా ఆ ఛార్జ్ షీట్ ని జడ్జి వారి దగ్గర నుంచి బయటకు పొందొచ్చు. అందులో భాగంగానే కూటమి నేతలు కానివ్వండి, కూటమి సపోర్టెడ్ న్యాయవాదులు కానివ్వండి, లేదంటే వైసీపీ న్యాయవాదులు కానివ్వండి, ఆ ఛార్జ్ షీట్ లో అదనంగా దాఖలు చేసినట్టు వివరాలను బయటకు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ వివరాలన్నీ బయటకు వచ్చాయి. దీంట్లో ఎక్కడ కూటమి నేతలు వీళ్ళ మీద బురద జల్లినట్టు, ఎక్కడ కూటమి నేతలు న్యాయస్థానాల్లో ఇబ్బంది పెట్టినట్టు, వీళ్ళని తీసుకెళ్లి అసలు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరికి సంబంధించినట్టు అన్ని చట్ట పరిధిలో జరుగుతున్న అంశాలు. ఇక్కడ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు అనేవి గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ మద్యం షాపులు రావడం, ప్రభుత్వ మద్యం షాపులు వచ్చినప్పుడు అన్ని చోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంటే ఒక ఏపీలో మాత్రమే ఓన్లీ లిక్విడ్ క్యాష్ అని, అది కూడా ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యం షాపులు లిక్విడ్ క్యాష్ అనేది పెట్టడం, పైగా కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యంతో మరణాలు సంభవించడం, ఆ కల్తీ మద్యానికి సంబంధించిన మరణాలను అప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు సాధారణ మరణాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా డాక్టర్లను కూడా బెదిరించి పోస్ట్ మార్టం రిపోర్టులను కూడా తారుమారు చేయమని చెప్పేసి ఇబ్బంది పెట్టడం, ఈ అన్ని అంశాలను ఇంటర్లింక్డ్ గా కలుపుకొని ఒక కేసు నమోదైన ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంట్లో ఇక్కడ కూటమికి కానివ్వండి, కూటమి నేతలకు కానివ్వండి సంబంధించిన అంశం ఎక్కడుంది, ఎన్ని వేల కోట్లు అనేది రేపొద్దున ప్రభుత్వం తేల్చాలి, న్యాయస్థానాలు తేల్చాలి. ఆ విషయాన్ని ప్రభుత్వం కేవలం అనుమానాన్ని మాత్రం వ్యక్తం చేస్తుంది, బట్ న్యాయస్థానం అనుమానం నిజమా కాదా, ఏంటి చిన్నపరెడ్డి గారు ఉంది అనేది తేల్చిద్ది. చిన్నపరెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీరు అనాల్సింది వందరు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా, అనుమానాలు వ్యక్తం చేసి దాన్ని మీరు ధృవీకరించి అంత వచ్చింది ఇంత వచ్చింది అని అనుమానాలు చెప్పడానికి కొంత అనుమానాలు. ఇప్పుడు అనుమానాలు మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు సిగ్నల్ లోకి వెళ్ళండి సార్. కొద్దిగా వైఫై ఎక్కడ కాదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. చిన్నపరెడ్డి గారు సిగ్నల్ లోనే ఉన్నాయి, ఇక్కడ వాయిస్ ఇక్కడ సిగ్నల్ ఉందనుకుంటా. సార్ వర్మ గారు, సార్ మేము ఒకటి సార్ చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా కూడా మద్యం వ్యాపారం చేయలేదు. ప్రభుత్వం నికార్సుగా ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టించి మద్యాన్ని అమ్మించింది. మరి ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలే మోసం చేశారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే
చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఉన్నటువంటి అసలు పెద్ద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద 6,500 కోట్ల రూపాయల మోసం అన్న దాని మీద, లిక్కర్ దాని మీదనే అసలు అభియోగం. అప్పుడు ఉన్నటువంటి వాటిని ఏదో కట్టకుండా చేసి మొత్తం ఏకపక్షంగా అయ్యేటట్టు చేశారన్న దాని మీద ఉన్నటువంటి పరిస్థితి. మేము ఒకటే సార్ చెప్పేది, ఇక్కడ లేనిపోని అభియోగాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపుతూ చివరికి అది తీసుకొచ్చి కింగ్ పిన్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ చెప్పేటటువంటి భాష అనమాట. ఆ కింగ్ పిన్ రద్దు చేయడానికి కావాల్సిన వలయం అంతా సెట్ చేసుకుంటా వస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏది చేసినా చట్టం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజు బండి నెంబర్ చూపిస్తా ఉన్నారు. నేను ఒక నిమిషం ఎవరు మాట్లాడద్దని నేను చెప్తాను. ఏందయ్యా అసలు దీనికి సాక్ష్యం ఏందయ్యా అని అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదిగో ఈ కారు వేసుకొని వెళ్ళారు, ఆ కారు వేసుకున్న రోజు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. ఏది ఫస్ట్ ఛార్జ్ షీట్ లో పెట్టింది, విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కి సంబంధించి ఒక 7-8 మంది హాజరయ్యారు. హాజరైన వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి బాగా పంపిణీలు ఉన్న వాళ్ళేనని చెప్పేసి ఈ సంపాదనలో, అవినీతి సంపాదనలో ఉన్నారనేది వీళ్ళ యొక్క అభియోగం. సార్ వీళ్ళు సెల్ టవర్ ద్వారా తీసుకున్నటువంటి విషయం సార్, ఇదంతా ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఒక సెల్ టవర్ ద్వారా 2 కిలోమీటర్ల రేడియస్ ని టవర్ ని కవర్ చేస్తూ ఉంటది. 2 కిలోమీటర్ల రేడియస్ లో లక్షల ఫోన్లు, వేల ఫోన్లు ఉంటాయి సార్. వేల ఫోన్లకు సంబంధించి ఆ వేల ఫోన్లు అందరూ కూడా ఇప్పుడు ఆ క్రైమ్ లో ఉన్నట్ట ఏం మాట్లాడతారు సార్? కారు పోయిందంట, ఏ హైదరాబాద్ పోకూడదా?